అందరికీ నమస్కారం. మైండ్‌కి, మనీకి ఏమైనా సంబంధం ఉందా? మైండ్‌కి, మనీకి మాత్రమే కాదు, మనీ సిట్యుయేషన్స్‌కి, ఆర్థిక పరిస్థితులకి మాత్రమే కాదు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న, మనం ఎక్స్‌పీరియన్స్ అయితున్న ప్రతి పరిస్థితికి మైండ్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మన మైండ్‌లో ఉన్నటువంటి భావాల, ఆలోచనల, నమ్మకాల ఆధారంగానే బయట సిట్యుయేషన్స్ ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితుల్లో గానీ, ఆరోగ్యంలో గానీ, చుట్టూ పరిస్థితుల్లో గానీ, కుటుంబంలో గానీ మీరెక్కడైనా మార్పు తీసుకురావాలి అంటే, డైరెక్ట్‌గా మీరు వాటి మీద దృష్టి పెడితే అది వర్కౌట్ కాదు. ఫెయిల్ అయితారు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలంటే దాని మూలం దగ్గర మొదలుపెట్టాలి. అదే మనసు దగ్గర. ఇంకా మూలం లోతుగా వెళ్తే ఉంది. బట్ డైరెక్ట్‌గా దాని నుంచి మనం మాట్లాడితే ఊహల్లోకి వెళ్ళినట్టుంది. ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి మూల కారణం ఏంటంటే మీ మనసు. ఎవరైతే మనసుని స్పృహతో ఉపయోగించుకుంటారో వాళ్ళ జీవితాన్ని అంతా వాళ్ళు కోరుకునే విధంగా ఉంటుంది. ఎవరైతే మనసుని ఉపయోగించుకోవడం, స్పృహతో ఉపయోగించుకోవడం తెలియదో వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు. ఈరోజు అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నా దానికి మూల కారణము మీరు మీ మనసుని స్పృహతో ఏ రకంగా హ్యాండిల్ చేయాలో తెలియక. అదే మీరు మీ మనసుని ఎట్లా హ్యాండిల్ చేయాలో కనుక మీరు గ్రహించగలిగితే, తెలుసుకోగలిగితే మీ లైఫ్లో ఉన్న ఆర్థిక, ఆరోగ్య, కుటుంబం అన్ని సిచ్యువేషన్స్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. నేను ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు, సార్ మేము కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి వెళ్ళడం కానీ, యూట్యూబ్లో వీడియోలు చూడడం కానీ చేసాము, అఫర్మేషన్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఒక్కోసారి డబ్బులు వస్తున్నాయి, ఒక్కోసారి రావట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని. చూడండి, మీరు అఫర్మేషన్ చేయడం అనేది ఎందుకు చేస్తారు? డబ్బు రావాలని కోరికతో చేస్తారు. డబ్బు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ చేస్తారు. ఆ రకంగా అఫర్మేషన్ చేస్తే అఫర్మేషన్ పనిచేయదు. ముందు మీ మనసుని పూర్తి స్పృహతో ఉపయోగించడం మీకు తెలిసిన తర్వాత, మనసు ఇప్పుడు మీ మీ చెయ్యి ఉంది కదా, రైట్ హ్యాండ్ ఒకసారి పైకి లేపండి. రైట్ హ్యాండ్ ఒకసారి పైకి లేపండి. మీ రైట్ హ్యాండ్ మీరు పైకి లేపగలుగుతారు. కొంచెం కిందికి దించండి. ఇప్పుడు మీ చెయ్యి ఎక్కడుంది, ఎట్లుంది? మీ కంట్రోల్లో ఉంది. మీరు కావాలనుకున్నప్పుడు దాన్ని లేపచ్చు, కావాలనుకున్నప్పుడు పక్కన పెట్టచ్చు, కింద పెట్టుకోవచ్చు, దాంతో వస్తువులు పట్టుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. అంటే పూర్తిగా మీ చెయ్యి మీ ఆధీనంలో ఉన్నప్పుడే దాన్ని ఉపయోగించుకొని కావాలనుకున్న పని చేయొచ్చు. అలాగే మీ మనసు పూర్తిగా మీ ఆధీనంలో ఉంటే, మీరు చెప్పినట్టు కనుక మీ మనసు వినగలిగితే అప్పుడు కానీ అసలైన క్రియేషన్ స్టార్ట్ కాదు. ఒక్కసారి మీరు ఊరికి ఒక గంట సేపు అట్లా కూర్చొని పరీక్షించి చూడండి, టెస్ట్ చేయండి. ఒక గంట సేపు అట్లా కూర్చొని ఆ మనసు ఇప్పుడేం పని లేదు, నువ్వు సైలెంట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని చెప్పండి మనసుకి. అది ఉంటుందా? ఇప్పుడు మీకు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళ ద్వారా మీరు నడుస్తారు. నడక అనేది ఒక ప్రక్రియ, ఒక ఒక పని జరుగుతుంది. మీరు నడవడం అవసరం లేనప్పుడు ఏం చేస్తారు? కాళ్ళని అలాగా ఉంటాయి అంతే. అంటే ఆ పని జరిగినప్పుడు కాళ్ళని అట్లా రిలాక్స్డ్గా ఉంచుకుంటారు కదా. నడక అవసరం లేని సిచ్యువేషన్ అప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీరు నడుస్తారు. అట్లనే మీ మనసుని కూడా పూర్తి మీ ఆధీనంలో ఉంచుకొని మీకు అవసరమైనప్పుడు డబ్బుని సృష్టించుకోవచ్చు, మరేదైనా విషయాన్ని సృష్టించుకోవచ్చు. కానీ అలా సృష్టించే మనసే మీ ఆధీనంలో లేకపోతే, ఒక గంట సేపట్లో కూర్చొని ఆ మనసుని అట్లా చూడండి. మీరు చెప్పినట్టు ఉంటుంది. ఇగో ఇప్పుడు మనకి ఏం పని లేదు, ఒక గంట సేపు ఇట్లా కూర్చో, గంట సేపు ఇట్లా ఉండు, కామ్గా ఉండంటూ ఉంటుందా? ఉండదు. మరి అలా గందరగోళంగా ఉన్న మనసుతో మనం ఏం సృష్టించగలుగుతాం చెప్పండి? సృష్టించకపోగా అట్లాంటి మనసుని కనుక మీరు వాడితే మరిన్ని సమస్యలు సృష్టించుకుంటారు. కొంతమంది అంటుంటారు, సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియకపోయినా బాగుండు, తెలిసిన తర్వాత అసలు సమస్య వచ్చిందని. అసలు సమస్య లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో, మనీయో కాదండి, మన మనసే లేనిపోని సమస్యలన్నింటినీ సృష్టిస్తుంది. ఇప్పుడు మీరు ఒక కారు తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు కారు అనే టూల్ను ఉపయోగించుకొని, కారు అనే వెహికల్ ఉపయోగించుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కారు పూర్తిగా మీరు చెప్పినట్టు వినాలి, మీ ఆధీనంలో ఉండాలి, మీ కంట్రోల్లో ఉండాలి. అప్పుడు మీరు కారును ఉపయోగించుకొని మీరు కావాలనుకున్న చోటుకు వెళ్ళొచ్చు. కానీ ఆ కారు దాని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే మీరు అనుకున్న చోటుకి వెళ్ళకపోయి ఇంకా సమస్య ఎదుర్కొంటారు. సో ఇక్కడ కారుని పూర్తిగా మీ ఆధీనంలో ఉంచుకోవాలి. అలాగే ముందు మన మనసుని పూర్తిగా మన ఆధీనంలో ఉంచుకునే విధంగా
ఆ మనసుకి ట్రైనింగ్ ఇచ్చి మనసుని కంప్లీట్గా జీరో స్టేట్ అంటారు, అంటే కంప్లీట్గా ఒక రకమైన శూన్య స్థితికి తీసుకురావాలి. ముందు మనం దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఆ తర్వాతనే అసలైన పని మొదలవుతుంది. యాక్చువల్గా ఈ జీరో స్టేట్కి తీసుకురావడం కోసం నేను జీరో స్టేట్ మెడిటేషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్. ఇది ఒక 35 to 40 minutes ఉంటుంది, బట్ సెషన్ మాత్రం 1 hour కొనసాగుతుంది. సో నేను దాన్ని అప్పుడప్పుడు 3 days పాటు ఫ్రీగానే నేర్పిస్తాను, జూమ్ ఆన్లైన్ సెషన్లో నేర్పిస్తాను. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. మీరు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి కాల్ చేసి ఆ జీరో స్టేట్ మెడిటేషన్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ జీరో స్టేట్ మెడిటేషన్ ఏంటంటే ఎక్కడి నుంచి అయితే మీ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది, అంటే మీ మైండ్ కామ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, రిలీఫ్గా ఉండాలి. అలా కొద్ది రోజుల పాటు మైండ్ని కామ్ చేయడం దృష్టి పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేసి దాన్ని ఫిక్స్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఫిక్స్డ్ మైండ్ని, ఆ కామ్ మైండ్ని, రిలాక్స్డ్ మైండ్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక అఫర్మేషన్ చేస్తే ఉంటుందండి, ద హోల్ యూనివర్స్ విల్ వర్క్ ఫర్ యూ. ఎంత డబ్బైనా మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తారు. కానీ ఆ టైంలో మనం దీనికి ఒక 21 days టైం ఇచ్చి ఆ మెడిటేషన్ చేసి చేయగలిగితే ఉంటుంది, మ్యాజిక్ మహా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ జీరో స్టేట్ మెడిటేషన్ 3 days ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఫ్రీది. మీరు కావాలనుకుంటే జీరో స్టేట్ మనీ అఫర్మేషన్ కోసము వెడ్నెస్డే రోజు జరిగేదానికోసం మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అది కేవలం మైండ్ని జీరో స్టేట్కి ఎట్లా తీసుకుపోవాలి, తీసుకుపోయిన తర్వాత ఏ రకంగా అఫర్మేషన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మళ్ళీ మైండ్ని జీరో స్టేట్కి ఎట్లా తీసుకురావాలి. ఇక్కడ 3 steps ఉంటాయి. అది March 18th రోజున వెడ్నెస్డే రోజు 7:30 నుంచి 9 లేదా 9:30 వరకు ఉంటుంది. 2 hours పాటు, 1.5 hour 2 hours పాటు ఉంటుంది. కంప్లీట్ ప్రాక్టికల్ సెషన్. మీరు దాన్ని నేర్చుకున్న తర్వాత మీకు మీరుగా దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. దీని యొక్క గొప్పతనం మీకు తెలియాలంటే లెట్ మీ టెల్ యూ వన్ సింపుల్ స్టోరీ. అంటే టిబెట్లో లాసా యూనివర్సిటీ అనే ఒకటి ఉంది. ఈ లాసా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి యోగా ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు. ముఖ్యంగా ఆ యోగా వల్ల మనసుని ఏ స్థాయికి తీసుకెళ్ళచ్చు, మనసు ద్వారా చుట్టూ ఉన్న పరిస్థితులను ఏ రకంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది. అయితే ఇక్కడ వాళ్ళు ఏం నేర్పించేటోళ్ళు అంటే ఒక సరదాగా మనసుని పూర్తి స్థాయిలో ఆధీనంలో ఉంచుకున్న తర్వాత వాళ్ళు కొన్ని టెస్టులు పెట్టేటోళ్ళు. వాళ్ళ మనసు పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వచ్చిందా లేదా, ఆ మనస్సు ద్వారా వాళ్ళు దేన్నైనా సృష్టించుకున్న స్థాయికి వచ్చారా లేదా అనేది. వాళ్ళు ఎలాంటి టెస్ట్ పెట్టేటోరంటే ఈ స్టూడెంట్స్ అందరికీ, ఆ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా పూర్తిగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చుట్టూ మంచు ఉంటుంది కదా, మంచు పడుతున్నప్పుడు చల్లటి వాతావరణంలో వాళ్ళని కొంచెం నగ్నంగా నించోబెట్టేసి మనస్సు ద్వారా హీట్ని జనరేట్ చేసి అది శరీరాన్ని ప్రభావితం చేసే విధంగా చేయాలి. అంటే మనసు ద్వారా వేడిని సృష్టించి అది శరీరం ద్వారా ఆ వేడి బయటకు వచ్చేటట్టు, అంటే ముట్టుకుంటే శరీరం కాలిపోవాలి. ఆ తర్వాత శరీరంలో చెమటలు కూడా పుట్టించాలి. ఎప్పుడు అలాంటి బాగా చల్లటి మంచు కురుస్తున్న చల్లటి వాతావరణంలో. ఇది వాళ్ళకు పెట్టే టెస్ట్. అయితే వెస్టర్న్ నుంచి కొంతమంది సైంటిస్టులు వచ్చి ఇది సాధ్యమవుతుందని గమనిస్తూ వీళ్ళేం చేశారు, అలా మంచు పడుతున్న చల్లటి వాతావరణంలో వీళ్ళు కొన్ని బట్టల్ని తీసుకెళ్ళి ఆ మంచుతో ఉన్న చల్లటి నీళ్ళు ఆ బట్టల్ని తడిపి వీళ్ళ శరీరాల మీద ఆరేసేవాళ్ళు. వాళ్ళు మనసు ద్వారా హీట్ని జనరేట్ చేసి తద్వారా శరీరం ద్వారా ఆ హీట్ బయటకు వస్తున్నప్పుడు ఆ వేడితో వీళ్ళు బట్టలని ఆరేటట్టు చేయాలి. ఒక నైట్ అంతా ఎవరైతే ఎక్కువగా బట్టలు ఆరేటట్టు చేస్తారో వాళ్ళని సక్సెస్ అని పిలిచేటోళ్ళు. దాని తగ్గట్టుగా వాళ్ళకి సర్టిఫికెట్స్ అది ఇది కూడా ఇచ్చేటోళ్ళు. అంటే చుట్టూ పరిస్థితులు ఎంత వరస్ట్గా ఉన్నా, అంటే మనం క్రియేట్ చేయాలనుకున్నదాన్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఎన్ని అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే దేనైనా మార్చచ్చు. కానీ ఆ మార్చడానికి అవసరమైనటువంటి ఆ టూల్, ఆ మనసు అనేది సరిగ్గా లేకపోవడం మూలాన ఇబ్బందులు. అసలు మనం అనుకున్నది జరగట్లేదు. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అనేది మ్యాటర్ కాదు. మీరు అనుకున్నది ఏదైనా జరుగుతుంది, కానీ అనుకునే మనసు సరిగ్గా ఉందా లేదా. సో ముందు ఆ మనసుని సరి చేయడం మీద దృష్టి పెట్టిన తర్వాత
ఆ విజువలైజేషన్ ఉంటుంది, అఫర్మేషన్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీనికోసం ఇక్కడ నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నాను, ట్రై చేయండి ఇది. మీ మనసు ఆగిపోవాలి అంటే అయితే మీరు దాన్ని బలవంతంగా ఆపొద్దు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆలోచనలు ఆగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అంటే మనసు ఎంత కామ్ అయితా ఉంటే మీ చుట్టూ పరిస్థితులు అంత అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి, అసలు మీకు అనుకూలంగా మారిపోతాయి. డబ్బును కూడా మనసులో డబ్బుని ఆ, సృష్టించుకొని చుట్టూ డబ్బు వచ్చే సిచ్యువేషన్స్ని, డబ్బు వచ్చే మార్గాల్ని అత్యంత అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. దాని గురించి అది ఎలాగనేది మార్చి 18th రోజున జరిగేటువంటి సెషన్లో మీరు నేర్చుకుంటారు. అది ఫ్రీ సెషన్, జూమ్లో ఉంటుంది. ఈవినింగ్ టైంలో మార్చి 18th బుధవారం అవుతుంది. ఈవినింగ్ టైంలో 7:30 నుంచి 9 or 9:30 వరకు ఉంటుంది. యాక్చువల్గా 1.5 hour ఉంటుంది. హాఫ్ అన్ అవర్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో ఇక్కడ చిన్న టెక్నిక్ని ట్రై చేసి చూడండి. మీ మనసు ఆగిపోవాలంటే మొదట్లో మీ 5 సెన్స్ ఆర్గన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. డైరెక్ట్గా మీరు మనసుని కంట్రోల్ చేయలేరు. మనసుని మీరు డైరెక్ట్గా కంట్రోల్ చేయలేరు. సెన్స్ ఆర్గాన్స్ని, అది బ్రీతింగ్ కానీ, ఐస్ కానీ, టంగ్ కానీ, స్పర్శ ద్వారా కానీ ఇట్లా ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ చెప్తున్నది అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక దాంట్లో నేను బ్రీతింగ్కి సంబంధించి చెప్పాను. బట్ ఇక్కడ మీరు కళ్ళు అర్పకుండా చూడండి. ఎంత ఎక్కువసేపు కళ్ళు అర్పకుండా ఉండండి. మీ శరీరాన్ని కొంచెం ఫ్రీగా వదిలేసి కళ్ళార్పకుండా ఉండగలిగితే మనసు ఆగిపోతుంది, ఆలోచనలు ఆగిపోతూ ఉంటాయి. అయితే మళ్ళీ కొన్ని సెకండ్ల తర్వాత కన్రెప్పల్ని మీరు బ్లింక్ అవుతూ ఉంటాయి. పర్లేదు, ఇది మనకి మొదట ప్రాక్టీస్ లేదు కాబట్టి అలా ఉంటుంది. మీరు కళ్ళార్పకుండా కనుక ఉండగలిగితే, కేవలం ఊరికి అలా కళ్ళార్పకుండా కనుక ఉండగలిగితే చూడండి, మీ మనసులో చాలా ఆలోచనలు ఆగిపోతాయి. అంటే నెమ్మదిగా ఇది రెగ్యులర్గా కాస్త గుర్తొచ్చినప్పుడల్లా ఇలా కళ్ళార్పకుండా ఉన్నట్టయితే, మీరు కనురెప్పలు ఆర్పకుండా ఉన్నట్టయితే మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కొన్ని సెకండ్లు చేయగలుగుతారు. రోజు రెగ్యులర్గా గుర్తున్నప్పుడల్లా చేస్తూ ఉంటే ముందు కొంత ఐ పెయిన్ రావచ్చు, కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు రావచ్చు, అయినా పర్లేదు. అదేమంత పెద్ద నెగిటివ్ విషయం కాదు. అదంతా కూడా మైండ్లో ఉన్న విషయాలన్నీ క్లీన్ అయిపోతుంటాయి. కొంతమందికి హెడేక్ రావచ్చు. కానీ అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మీ మైండ్ ఉంటుంది మీ కంట్రోల్లో, మీ స్పృహ పెరుగుతుంది మహా అద్భుతంగా. అప్పుడు మీరు ఆ స్పృహతోని మనసును ఉపయోగిస్తారు. చాలా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవుతుంది. ఇది కలర్పకుండా ఉండడం అనే ప్రక్రియని ట్రై చేసి చూడండి. అవసరమైతే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కోసం, మంచి అనుభూతి కోసం, మనసుని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, తద్వారా మీద బయట పరిస్థితులని ఏ రకంగా సృష్టించుకోవాలి అనే దానికోసం మార్చి 18th జరిగేటువంటి ప్రోగ్రామ్కి, ఆన్లైన్లో జరిగే ఫ్రీ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి. థ్యాంక్ యూ.